నేనేమని వర్ణింతును ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించు అన్నాడు. కౌంట్ అవుతుంది. ఎవరు చెప్పారు ఈ వచనాన్ని ఎవరు చెప్పారు? నేను చదువుతాను, బైబిల్ మూసాను దయచేసి, నేనే చదువుతాను. దాన్ని ఎవరు చెప్పారు చెప్పేస్తే చాలు. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమై ఉన్నాను. ఇది ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. నెంబర్ 5 ఓకే. బైబిల్ అవసరం లేదు. వెలుగు కలుగు గాక అని ఎవరన్నారు చెప్పండి. ఒక్క ఆన్సర్ తీసుకోండి. యెహోవా. రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం చాలా జాగ్రత్త చూడండి. 2 ఆన్సర్ తీసుకోవాలి. మరి చెప్తున్నాను, ఇక్కడ నుండి చెప్తున్నాను. ఈ క్వశ్చన్ అడిగినట్టే ఒకసారి అన్న టీంలో ఒకసారి చూడండి. ఈ 2 టీంల దగ్గర జరిగిన తప్పు ఏంటి తెలుసా? క్వశ్చన్ అడిగినట్టే ఆ టీంలో ఒకడు చెప్పేస్తుంది అది తప్పు అవుతుంది. ఎగురు నుంచి ఆ తప్పు జరగకూడదు. ఎవరు చెప్పినా సరే నిలబడి ఒక్కడే చెప్పదు. మీరు కోరుకున్నారా? ఉండను వాక్యం దేవుడై ఉండను. యోహాను. రైట్ ఆన్సర్. ఎస్ఆర్ టీము ఒకసారి క్వశ్చన్ సెలెక్ట్ చేస్తుండే
క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరు చెప్పారు ఈ మాట? యోబు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీం కళ్యాణ్ టీం మీరు పోండి. నెంబర్ 1 సౌండ్ వస్తున్నాయి. సౌండ్ బాగా వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1. లోక సువార్త 3వ సారీ నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును ఇప్పుడు నీ పాత్రలు కాను. నెక్స్ట్ మీరు కోరుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 అన్న. ఓకే క్వశ్చన్ నెంబర్ 6 కదా. ఋతు యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలదు. బైబిల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసేది. మీకు కాదు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. ఈ మాట ఎవరు చెప్పారు? టైం రాసింది కదా. దావీదు కీర్తన. ఈ మాట ఎవరు చెప్పారు? ఫైనల్ ఆన్సర్ ఒకటి చెప్తే చాలు. కొరాహు కుమారుడు. ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. ఫైనల్ గా మాకు ఆన్సర్ కావాలి. రైట్ ఆన్సర్. దావీదు. మీరేమన్నారు సార్? దావీదు కీర్తన అన్నారు. నేను మాట్లాడుతుంది కాస్త వేడైపోయింది కాబట్టి ఇప్పుడు 3వ టీంకి ఫస్ట్ అవకాశం ఇస్తాం, తర్వాత రౌండ్కి 4వ టీంకి ఫస్ట్ అవకాశం ఇస్తాం. అప్పుడు కోరుకోవడానికి సమాన అవకాశం ఉంటాయి. సో 3వ టీం అయినటువంటి ఎస్ఎల్ టీం మీ నుండి స్టార్ట్ అవుతుంది. 3 4 కోరుకున్న నెంబర్ 3. ఈ రౌండ్ లో డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నాము. జైరా